జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పాకిస్తాన్కి తిండికి దిక్కు లేకపోయినా భారతదేశం మీద ఎప్పుడు ఉగ్రదాడులు చేయడానికి, ఆ ఉగ్రదాడి చేసే వాళ్ళకు సహకరించడానికి మాత్రం బాగా పైసలు వస్తాయి. మరి పాకిస్తాన్కి ఇంత సహాయం చేస్తూ భారత ఎదుగుదలని దెబ్బ కొట్టడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకానొక క్షణంలో ఏమనిపిస్తుందంటే, ఇక పాకిస్తాన్కి సిగ్గే రాదా, అసలు దిక్కుమాలిన పనులు ఆపుద్దా లేదా, ఏమనుకుంటోంది? ఎప్పుడూ కూడా ఎదుటివారి రక్తం చిందిస్తేనే సంతోషం కోరుకునే వీళ్ళను మనుషులతో పోల్చాలా లేకపోతే రాక్షసులతో పోల్చాలా అని ఎందుకు మాట్లాడుతున్నాను ఇవన్నీ అంటే, ఈ మధ్య కాలంలో పీఓకే సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఉగ్రవాద శిబిరాల జాబితాను సిద్ధం చేస్తున్న తరుణంలో భారత ఆర్మీ విచారణలో సరిహద్దులో ఉన్న ఉగ్రవాద శిబిరాలకు పాకిస్తాన్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నట్లు తెలుస్తుంది. భారత ఆర్మీ ఎందుకు ఉగ్రవాద చర్యలు పెరిగిపోతున్నాయి సరిహద్దుల్లో అని దానికి సంబంధించిన ఒక ఎంక్వైరీ చేస్తేనట ఈ ఉగ్రవాద శిబిరాలకు పాకిస్తాన్ ప్రభుత్వం నిధులు ఇస్తుందట. కొంచెమైనా తెలివి ఉందేనా? ఏమొస్తుంది? పాకిస్తాన్కి కాశ్మీర్లోనో భారత్లోనో ఉగ్ర చర్యలు చేస్తే ఆ పైశాచిక ఆనందాన్ని రాక్షసులు మాత్రమే కోరుకుంటాయి. రాక్షస సంత నివసిస్తోందా పాకిస్తాన్లో? అర్థం కావట్లేదు. ఇక జూలై 16న కాశ్మీర్లోని దొడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిపిన కాల్పుల్లో ఒక అధికారితో సహా 4 ఆర్మీ సిబ్బంది మృతి చెందారు. ఇదైతే చాలా బాధాకరం. వరుసగా చాలా మంది ఆర్మీ సిబ్బందిని మనం కోల్పోతున్నాము. దయచేసి ఆ కుటుంబాలకు అండగా నిలవండి. ఆర్మీ కుటుంబాలకు మీరు సహకరించకున్నా పర్లేదు, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయకండి. ఎందుకు అంటే ఈరోజు మనం ఇక్కడ ఇంత ఆనందంగా బ్రతుకుతున్నామంటే వాళ్ళని కుటుంబాలను వదిలేసి ఆ చలిలో ఫుడ్ దొరికినా దొరక్కపోయినా అక్కడ మన దేశం కోసం నిద్ర మానేసి ఎటువైపు నుంచి ఏం జరుగుతుందో అని అనుక్షణం కావలా కాస్తూ వాళ్ళ ప్రాణాలను పనంగా పెడుతున్నారు. అలాంటి కుటుంబాలకు చేతనైతే సహాయం చేయాలి, కానీ ఆ కుటుంబాలను విమర్శించి మనల్ని మనం దిగజార్చుకోవద్దు. కాబట్టి ఎవరైనా ఇలాంటివి చేసే వాళ్ళు ఉంటే మాత్రం మానేయండి. ఇక కథువా జిల్లాలోని రిమోట్ మాచేడి అటవీ ప్రాంతంలో ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై ఉగ్రవాదుల దాడిలో 5 సైనికులు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. ఆగ్రహించిన భారత ఆర్మీ వారి మూలాలను వెతికే పనిలో పడింది. ఈ క్రమంలో పాక్ నిధుల వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడాలి. ఎందుకంటే పాకిస్తాన్తో స్నేహంగా ఉందామని, పాకిస్తాన్ రాహుల్ గాంధీ గెలవాలని కోరుకుంది కదా. కాంగ్రెస్ ఇప్పుడు చెప్పాలి, ఇంకా చేద్దామా పాకిస్తాన్తో స్నేహం, ఇంకా చేద్దామా చైనాతో స్నేహం? ఎప్పుడు చూడు భారత్లో సుఖం ఉండొద్దు, సంతోషం ఉండొద్దు, భారత పౌరులు ఆనందంగా ఉండొద్దు, ఎప్పుడు ఉగ్రచిచ్చు పెడదాము, ప్రాణాలను దిద్దాము, రక్తపాతం చేద్దామన్న పాకిస్తాన్తో ఇంకా స్నేహం చేద్దామా? రాహుల్ గాంధీ నోరిప్పి ఇలా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న వాటి గురించి, పాక్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు నోరు రాదు. అదే లండన్ లాంటి దానికి వెళ్ళి భారతదేశాన్ని విమర్శించమంటే మాత్రం బాగా నోరొస్తుంది. శిక్షణ పొందిన ఉగ్రవాదులను మాజీ ఎస్ఎస్జి అంటే స్పెషల్ సర్వీస్ గ్రూప్ సభ్యులు, కిరాయి సైనికులను పాకిస్తాన్ ఒక్కో గ్రూపునకు కనీసం 1,00,000 ఇచ్చి భారత్కి పంపుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అసలు పాకిస్తాన్కి ఈ సొమ్ము ఎక్కడి నుంచి వస్తోంది, పాకిస్తాన్ వెనుక ఎవరున్నారు అనేది కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే గోధుమ పిండి కోసం ఆడ జనాలు కొట్టుకుంటారు. ఆ జనాలు వెళ్ళి ఆ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ఆ పాకిస్తాన్లో ఇలా 1,00,000 ఇస్తున్న వాళ్ళను తోలు తీసి ఆలబెట్టాలి. అరే, మిమ్మల్ని నమ్మి ఓటేస్తే మాకు తిండి పెట్టడం చేతగాట్లే, కానీ పక్కన భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నా కూడా కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు 5 కిలోల బియ్యం ఇస్తూ కాపాడుతుంది ఆ ప్రభుత్వం. దాని మీద మీ కక్షేంద్ర, మీకేం పోయే కాలం వచ్చింది అని పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులను M4 రైఫిల్స్, చైనీస్ కవచాలను ఛేదించి బుల్లెట్ల వంటి ఖరీదైన ఆయుధాలను సమకూర్చుతోంది. చొరబాటు సమయంలో వారికి సహాయపడే వారికి 10,000 నుంచి 50,000 వరకు అందిస్తున్నారు. ఉగ్రవాదులు ఐకామ్ రేడియో సెట్ల ద్వారా శాంసంగ్ ఫోన్లు, YSMSలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు భారత్లోకి చొరబడ్డానికి అంతర్జాతీయ సరిహద్దు లేదా ఇతర మార్గాలను ఉపయోగించుకున్నారు. చూసాం కదా, ఇలానే కాశ్మీర్లోని అమ్మవారి దర్శనానికి వెళ్తున్న బస్సు బ్లాస్ట్ అవ్వడానికి 10 నుంచి 50,000 కక్కుర్తిపడే కావచ్చు, వాళ్ళకు సహాయం అందించి, రిక్కీ చేసి, వాళ్ళకు వివరాలు అందించి, ఆ సంఘటన జరిగేటప్పుడు కూడా ఒక యదవ అక్కడ ఉన్నాడు. BSF అన్ని కంచెలు, సొరంగాలను తనిఖీ చేస్తోంది. దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు ఆహారం, ఇతర అవసరాలకు సహాయం చేసిన ఓవర్ గ్రౌండ్ వర్కర్లకు 5,000 నుంచి 6,000 వరకు అందజేస్తున్నట్లు తేలింది. ఈ ఉగ్రవాదులకు పాక్ సైన్యం సహాయంతో దాయాది దేశంలో శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారట. వారెవ్వా, ఉగ్రవాదం మానేయండి,
ప్రజలను చంపడం మానేయండి, వేధించడం మానేయండి, శాంతియుతంగా ఉండాలి, దేన్నైనా కూర్చొని మాట్లాడుకోవాలి. యుద్ధం అనేది దేనికి ఉపయోగం? ప్రపంచ వినాశనానికే తప్ప దేనికి ఉపయోగం ఉండదని ఒక పక్క నుంచి శాంతిని బోధించడానికి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఉగ్రవాద కుటుంబం, ఎవరైతే ఉగ్రవాద అవుతారో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం, ఎవరైతే ఉగ్రవాద అవుతారో వాళ్ళకి ఇది ఇస్తామని చెప్పి ఓటేసిన ప్రజలను తిండికి కొట్టుకునేటట్టు చేసి ఇలా డబ్బులు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ దాయాది దేశాలు ఎవరైతే పాకిస్తాన్కి సహాయం చేస్తున్నారో ఆ దేశాలు కూడా ఏదో ఒక రోజు పాకిస్తాన్ లాగా ఏమంటారు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. అది వాస్తవం. నేను చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళీ చెప్తున్నా. అధర్మం గెలిచినట్టే కనిపిస్తుంది, కానీ చివరి నిమిషంలో పాతాళ లోకానికి వెళ్ళిపోయినట్టు దిగజారిపోతుంది. ఎట్టకేలకు ధర్మమే గెలుస్తుంది. భారతదేశం సనాతన ధర్మం మీద ఏర్పడిన దేశం. ఈ దేశం మీద ఎవరు ఏం చేయాలని చూసినా సాధ్యం కాదు. ఇక పాకిస్తాన్ తన ఉగ్రవాద శిబిరాలను తిరిగి యాక్టివేట్ చేసినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. యువతను ఉగ్రదాడుల వైపు పూర్తిగా మళ్లించడంలో విఫలమైన పాక్ ఇప్పుడు వారికి డబ్బులు ఎరగా వేసి ఆకర్షించే పనిలో పడింది. మరోవంక జమ్మూ కాశ్మీర్లోని దొడా జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య తాజాగా మరోసారి కాల్పులు చెలరేగాయి. కేవలం 4 గంటల వ్యవధిలోనే 2 సార్లు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్న నేపథ్యంలో విలేజ్ డిఫెన్స్ గార్డులు కూడా కాల్పులకు పాల్పడ్డారు. గాండో ఏరియా నుంచి 2 పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి 10:45 తొలుత కాలన్ బాటా ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. ఆ తర్వాత తెల్లవారుజామున 2 గంటలకు పంచాన్ బాటాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. దేశ అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. సోమవారం ఈ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 4 భారత జవాన్లు వీరమరణం పొందారు. తాజాగా జరిగిన కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. చీకట్లో ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు అధికారులు చెప్పారు. దేశ అటవీ ప్రాంతంలో ఉన్న ధారీగొటే ఉరార్ భాగి ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కు చెందిన దళాలు సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. చాలా కఠినమైన కొండ ప్రాంతాలు, వాతావరణ పరిస్థితుల్లో ఉగ్రవాదుల ఏరవేత సమస్యాత్మకంగా మారింది. సోమవారం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు పాక్ కు చెందిన జైషే మొహమ్మద్ తో లింక్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సోమవారం కాల్పుల్లో మరణించిన వాళ్లలో డార్జిలింగ్ కి చెందిన కెప్టెన్ బ్రిజేష్ దాపా, ఏపీకి చెందిన నాయక్ డి రాజేష్, రాజస్థాన్ కి చెందిన సిపాయిలు బీజేంద్ర, అజయ్ కుమార్ సింగ్ ఉన్నారని ఆర్మీ అధికారులు మంగళవారం వెల్లడించారు. దాడి తామే చేశామని పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ సంస్థకు షాడో గ్రూప్ ది కాశ్మీర్ టైగర్స్ ప్రకటించింది. అర్థమవుతుంది కదా? మనము యువతను అగ్నివీర్ వైపు పంపిస్తుంటే పాప రాహుల్ గాంధీకి ఒళ్ళు మండిపోతోంది. ఎందుకంటే భారతదేశంలో ప్రతి యువకుడు ఒక భారత సైనికుడిగా మారిపోతున్నారు, భారతదేశం మీద ప్రేమ పెంచుకుంటున్నారని. ఇప్పుడు చెప్పండి, యువతను ఆకర్షించి ప్రలోభపెట్టి ఉగ్రవాదిగా మారుద్దామా? యువతకు దేశభక్తి పెంచే విధంగా అగ్నివీర్ వైపు పంపిద్దామా? నిజంగా పాకిస్తాన్ని దుష్టదేశం అందామా, మిత్రదేశం అందామా? నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరులే దేశ భావి భారత ని ముందుకు తీసుకువెళ్ళే యువతగా నాయకులుగా మారాలి అని మనం కోరుకుంటూ యువతకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం ఎలా అని ఆలోచిస్తుంటే, యువతను ఉగ్రవాదం వైపు శిక్షణ ఇచ్చి ఆకర్షించే విధంగా డబ్బులనిచ్చి ఎట్టి పరిస్థితుల్లో యువతను ఉగ్రవాదులుగా మార్చాలి అని చూస్తున్న పాకిస్తాన్కి ఇండియాకి ఏమన్నా పోలికుందా? రాహుల్ గాంధీ మాట్లాడే మాటల్ని ఎలా చూడాలి? రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి నోరుకు మూతపడ్డాయా, లేకపోతే ఎవరైనా కుట్లేసిండ్రా? ఇంత జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఇలాంటి పాకిస్తాన్ ఏమో రాహుల్ గాంధీ గెలవాలని కోరుకుంటుంది, ఈ రాహుల్ గాంధీ ఏమో పాకిస్తాన్ విషయంలో నోరు మెదపడు. లండన్ లాంటి విదేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశం గురించి మాత్రం ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తారు. అసలు ఏంది ఇదంతా? నాకు తెలిసి పాకిస్తాన్కి ఎప్పటికీ సిగ్గురాదు. ప్రజలు కూడా చెల్పో మేము పోయి భారత్లో కలుస్తామన్నా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా, అరే మేము చేసిన తప్పిదం ఏంటి సరిదిద్దుకోవడానికి అని ఆలోచించకుండా ఆ ఆలోచనని పక్కన పడేసి భారత్లో విధ్వంసం సృష్టించాలి అని చూస్తున్నారు. చూసినరా? వీళ్ళకైతే ఎప్పటికైనా పుట్టగతులు ఉండవు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకొకసారి చెప్తున్నా, ఆర్మీకి సంబంధించిన ప్రతి కుటుంబం విషాదంలో ఉన్న, ఆనందంలో ఉన్న, ఒంటరిగా అనిపిస్తున్నా మనందరం చేయుతగా ఉన్నాం, తోడుగా నిలుద్దాం. ఆ కుటుంబాలను విమర్శిస్తూ ఎగతాళి చేస్తూ మనల్ని మనం, మన దేశాన్ని మనం కించపరుచుకునే స్థాయికి వెళ్ళొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి జవానుది వీరమరణమే. వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబాలకి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలను చూసి నిజంగా మనందరం గర్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, మేరా భారత్ మహాన్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.